హలో నమస్తే అండి. నేను మీ రజనీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మామిడికాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి అండి. రోటి పచ్చడి చేస్తున్నాను. అదిగోండి ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. పొట్టు అదంతా పోయేదాకా పొట్టు తీయకుండా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఆవాలు, మెంతులు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వేయించుకొని రోట్లో పోసుకున్నాను. అయితే మెత్తగా నలిగిన తర్వాత ఉప్పు, చిన్నులపాయలు వేసుకొని అవి కూడా దంచిన తర్వాత నలిగిన తర్వాత ఈ రోలు చిన్నది కాబట్టి బయట పెద్ద రోలు ఎండగా ఉందని గిన్నెలో వేసుకొని అంత కారం అవన్నీ వేసుకుని దంచుకుంటున్నాను అనమాట. దంచుకొని ఇదంతా నలిగిన తర్వాత ఇదిగోండి దంచుకుంటున్నాను. మామిడికాయ కూడా చాలా పుల్లగా దంచుకున్న తర్వాత అందుకని ఉప్పు కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. సరిపోయిందో లేదో తాలింపు వేసుకోవడమే. పచ్చగా దంచుకుంటే సరిపోతుంది కలిసేటట్టు. పచ్చగా కలిసేటట్టు దంచుకోవాలి. కాయ అయితే చాలా పుల్లగా ఉందండి మామిడికాయ. మీరు కూడా ట్రై చేయండి. అందుకని ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుని కారం, కానీ నా స్టైల్లో చేయండి ఇంకా బాగుంటుంది. మీకు నచ్చుతుంది కూడా. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. వేసి అయితే ఎవరు దంచరేమో, నేనే దంచుతున్నాను అనుకుంటా. అది కూడా దంచుకున్నాను, అయిపోయింది. దంచుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి. ఎర్రగా ఉంది, కారం కూడా ఎర్రగా వచ్చింది. కారం కూడా చాలా ఎర్రగా ఉంది. కొత్త కారం కాబట్టి ఎర్రగా అయితే పెట్టేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుని శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేసేసుకున్నాను. ఇప్పుడైతే మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చింది. వేసుకొని తిని చూసాను నేను. అందుకని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు చేసుకుంటారు కానీ పచ్చడి కూడా వేసుకొని చూడండి ఒకసారి నేను చేసినట్టు. ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. పక్కన మళ్ళీ కొంచెం వేడి చేసుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట. పచ్చడి అంతా వేసిన తర్వాత సరిపోలేదు అనిపించింది. అది ఒక్క మామిడికాయ అయినా కానీ బాగా ఎక్కువ పచ్చడి అయింది అనమాట. వేగిన తర్వాత కానీ పక్కన ఇంకా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని మళ్ళీ ఇంట్లో వేసుకొని కాసేపు 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిచ్చాను పచ్చడి. అప్పుడు ముక్కలకి అదంతా పట్టుకొని చాలా టేస్ట్గా వచ్చింది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి, ఉంటేనే నిలువ ఉంటుంది. కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. వేసిన నూనె సరిపోలేదు. మళ్ళీ పక్కన బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మళ్ళీ వేడి చేసుకొని ఇందులో వేసుకున్నాను. అందులో ఏం తడేం తగలేదు కాబట్టి పచ్చడి కలిపిన తర్వాత కారం అన్నీ వేసుకున్నాం కదా, అందుకని ఉంటుంది. నూనె ఎక్కువే పడుతుంది. ఉంటుంది బాగానే, ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. వంటలు రాణాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పచ్చడి కరివేపాకు కూడా వేసుకుని పచ్చడి కూడా వేసేసుకొని 2 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది. అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పచ్చడి. ఇంకా అన్నులు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది. ఆయిల్ వేసుకొని తిని చూసాను. నిలువ ఉంటుంది.
ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వచ్చింది అనమాట. ఇవాళ కంటే కూడా ఇంకా రేపు ఇంకా బాగుంటుంది, కొంచెం మొక్క ఊరుతుంది. అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ పచ్చడి, ఇంకా బాగుంటుంది. అందరు బాగా పుల్లగా ఉంది కాబట్టి బాగా టేస్ట్గా వచ్చింది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అదిగోండి 2 చిన్న చిన్న సీసాలకు వచ్చింది, ఇంకో సీసాలో పెట్టాను. అదిగోండి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను చాలేదని. అయితే మాకు ఎన్ని రోజులు ఉండదులే, ఒక 4-5 రోజులు ఉంటుందేమో. కొత్తగా పెట్టాను కాబట్టి కొద్దిగా వాయిస్ ఇవ్వాలంటే నాకే కొంచెం బిడింగా ఈ పచ్చడి పడుతున్నాను అనమాట. చేస్తానే ఉంటాను, అయిపోయే వరకు చూడండి, చేస్తానే ఉంటాను ఈ పచ్చడి. కానీ ఎండకి తినలేం, కానీ తిన్నంటే ఇంకా తినాలనిపించింది. చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడటానికి ఇంకా తగ్గినట్టు కనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ పైకి వచ్చింది ఆయిల్ అంతా. 2-3 నిమిషాలు కొద్దిగా మంట మీద కొంచెం వేయించుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ముక్కలకు పట్టే వరకు ఆపేసాను. చిన్న బాటిల్స్ ఒకటే ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒకటి అయిపోయిన తర్వాత అది తీసుకొని ఉంటాను. నమస్తే, బాయ్. అయిపోయిన తర్వాత ఇంకో